అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చిన్న ప్రార్థన. ప్రియ రక్షక యేసయ్య, యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి. పరిశుద్ధాత్ముని యొక్క స్వరం ద్వారా మీ యొక్క జ్ఞానము చేతనైనా మా హృదయాలకు, మా జీవితాలకు, మా ఆత్మలకు ఎలాంటి మాటలు అవసరమో, ఎలాంటి వాక్యాల ద్వారా మా యొక్క జీవితాలు స్థిరపరచబడతాయో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు గనుక నాయన, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి నాయన మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మీరే మాకు విరిచి వడ్డించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాము నాయన. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా మీరు దీవించి, వారు కూడా ఈ యొక్క లోతైనటువంటి మర్మాల ద్వారా తమ జీవితాలను మీలోనికి నడిపించుకోవటానికి మీరే సహాయం అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఒక పనిని ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో లేఖనాల్లో ఆయా వ్యక్తుల యొక్క జీవితాల్లో నుండి ప్రభు నిలిచి ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటి, ప్రభు మన మధ్య నివసించడం ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటో అక్కడక్కడ కొన్ని వచనాలను చదివించి నేను క్లుప్తంగా ముగింపులోనికి వస్తాను. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన నిలిచి తలుపును తడుతున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తలుపును తట్టడానికి మరి ఆయన అక్కడ నిలవబడి ఉంటున్నట్లుగా, ఆయన ఎక్కడో పరలోకములో నివసించేటువంటి ప్రభు అయినప్పటికీ కూడా మానవులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి ఆయన ఇక్కడికి వచ్చి ప్రతి వ్యక్తి యొక్క తలుపు తట్టడం అంటే మన యొక్క ఇంటి యొక్క డోర్ కాదు, కానీ ఆయన హృదయాన్ని నాక్ చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రతి మానవుని యొక్క హృదయంలో ఆయన నివసించాలని, ఆయన ముందుగా మన కొరకు వేచి ఉండి, ఆయన ముందుగా మన కొరకు బయట నిలిచి ఉండి మన లోపలికి ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతున్నట్లుగా ఈ యొక్క లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ప్రభు ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఆయన నివసించేటువంటి ప్రభు. ఎందుకంటే లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నా యొక్క ఆత్మ ఉంటుంది అని చెప్పి దేవుడు తెలియచేశాడు. నేను ఆత్మస్వరూపిగా మీ మధ్యలో నేను నివసిస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. శరీరధారిగా ఆయన మన మధ్యలో లేడు. ఇప్పుడు శరీరధారిగా ఆయన రావాల్సిన టైంలో ఆయన వచ్చాడు, మన కొరకు చేయవలసినటువంటి పనిని ఆయన చేశాడు. మనల్ని రక్షించడం కొరకు, మనల్ని విమోచించడం కొరకు, మనల్ని ఆయన యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉంచటం కొరకు ఆయన చేయవలసినటువంటి ప్రక్రియను ఆయన ముగించి వేసి శరీరధారిగా ఆయన మన మధ్య ఇప్పుడు లేడు. ఎందుకంటే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు మన మధ్యలో అంటే ఆత్మ సంచారిగా ఆయన మన మధ్య నివసిస్తూ ఉంటున్నాడు. 2 కలిసి ఎక్కడ ఏకీభవిస్తారో ఆయన యొక్క నామములో, 2 కలిసి ఎక్కడ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో, అది ఇళ్ళలోనైనా, అది సంఘంలోనైనా, అది వెలుపలైనా కానీ ఎక్కడైతే 2 వ్యక్తులు కూడి ప్రభు అయినటువంటి యేసు నామములో ప్రార్థన చేయటానికి, ఆయన నామాన్ని ప్రకటన చేయటానికి ఏకీభవిస్తారో ఆ స్థలములోనికి ఆయన నిలిచి ఉండేటువంటి ప్రభు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా.
సామాన్యంగా ఎవరినైనా కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయినప్పుడు చాలా దుఃఖములో, చాలా బాధలో, చాలా వేదనలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఎవరైనా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక వ్యక్తిగా మన ప్రక్కన వచ్చి నిలిచినప్పుడు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చి వారు నేనున్నాను మీ కొరకు, మీరు ఇంతగా దుఃఖపడవద్దు అని చెప్పి మనకు తెలియచేస్తే ఎంత ఆదరణ పొందుతాం, మనం ఎంత ధైర్యాన్ని మనం పొందుతాం. ఈ వ్యక్తి నా కొరకు ఉన్నాడు, నేను కష్టంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి నన్ను పలకరించాడు అని చెప్పేసి చాలా సమీపంగా మనం ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అలాగైతే ఒక మానవుడు వచ్చి నిలిచి ఉండి మనల్ని ఆదరించడానికి ప్రయత్నిస్తేనే మనం అంతగా అభిమానిస్తే, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, సాక్షాత్తు జీవము కలిగినటువంటి యేసు ప్రభు వారు, ఆయన మన మధ్య నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవుని యొక్క సమీపాన ఉండాలని, మానవునికి అందుబాటులో ఉండాలని, మానవుడు పిలిచిన వెంటనే ఆయన పలకాలని, మానవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే ఆయన జవాబునివ్వాలని ఆయన ఇష్టపడేటువంటి దేవుడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు లోకాన్ని మనం గమనిస్తే, లోకములో ఎక్కడ చూసినా కానీ పతనమైపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించవచ్చు. ఎక్కడా కూడా మంచి అన్నటువంటి స్థితిగతుల్ని ఈ లోకంలో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరైతే కలిగి ఉంటారో, అనగా రక్షించబడినటువంటి మనకు ఆయన తోడుగా ఉంటూ, ఆయన సమీపాన ఉంటూ, ఆయన మన మధ్య నిలిచి ఉంటూ మనకు సహాయాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలనాడు నిబంధన మందసాన్ని ఇశ్రాయేలీయులు వారు యోర్దాను దాటడానికి వారు ముందుగా నిబంధన మందసాన్ని వారు తీసుకొని వెళ్తా ఉంటే వారు ఏమని భావించారంటే, సాక్షాత్తు ప్రభువే, యెహోవా దేవుడే మా మధ్య ఉన్నాడు అనేటువంటి భావనను వారు వ్యక్తపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట చదివి సహాయం చేయండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. Joshua 3:11. జీవము కలిగినటువంటి దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి, అక్కడ ఉన్నటువంటి జనాంగాలన్నీ, కానానీలు, హిత్తీలు, పెరిజీలు, ఏదోమీలు, అక్కడ ఉన్నటువంటి జనాంగాలన్నింటినీ కూడా ఆయన నిశ్చయంగా ఈ ప్రాంతము నుండి తొలగించి వేస్తాడు అని చెప్పి యెహోషువ అక్కడ ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే, నిబంధన మందసము వారికి ముందుగా నడుస్తూ వెళ్తూ ఉంది. యోర్దానులోనికి ఆ యొక్క నిబంధన మందసాన్ని చేతపట్టుకొని ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ముందుగా కాలు మోపుతారో, ఆ యొక్క ఎగువ ప్రాంతము నుండి ఆ యొక్క ప్రవాహ జలములు ఆగిపోయి, ఇక్కడ వీరికి ప్రవాహము తగ్గిపోయి వీరు ఈజీగా, సులువుగా దాటడానికి, యోర్దానును దాటడానికి వారికి సహాయము చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఆనాడు నిబంధన మందసముగా ఉన్నటువంటి యెహోవా దేవుడు ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రూపాన, పరిశుద్ధాత్ముని యొక్క రూపాన ఆయన మన మధ్య నివసిస్తున్నటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ఎదుట నిలిచి ఉండి మన హృదయాలను తట్టుతూ, మన యొక్క జీవితాలను తట్టుతూ, మన జీవితాల్లో ప్రవేశించి ఆయన దీవెనను, ఆయన ఆశీర్వాదాలను, ఆయన క్షేమాన్ని, ఆయన యొక్క ఆదరణను మన జీవితాల్లో కుమ్మరించాలని ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో నుండి ప్రభు ఏ రీతిగా వారిని ఆదరించాడు, బలపరిచాడు అనే విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త త్రిప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. అక్కడ సందర్భం మనకు తెలిసినటువంటిదే.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3వ దినాన అనగా ఆదివారము ఉదయమే పెందలకాడనే ఆయన లేస్తారని చెప్పి ముందుగానే వాగ్దానం చేశాడు. ఈ యొక్క సహోదరులందరూ కూడా ముందుగా ఆ యొక్క సమాధి తోటకు వారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మగ్దలేని మరియా చూసిన వెంటనే అక్కడ ప్రభు యొక్క శరీరము లేదు, అక్కడ విడవబడినటువంటి వస్త్రాలు అక్కడ ఉన్నాయి. అయితే ఆమె కంగారు పడిపోతూ ఉంది, ఆమె ఆందోళన పడిపోతూ ఉంది. ప్రభు యొక్క శరీరం ఏమైపోయింది, ఇక్కడే పెట్టారు కదా, ఇక్కడే ఆయన ఉంటానని చెప్పాడు కదా అని చెప్పేసి ఆమె ఒక రకమైనటువంటి విధానంగా ఒక గ్రీఫ్లోనికి ఆమె వెళ్ళిపోయింది, ఒక వేదనలోనికి ఆమె వెళ్ళిపోతున్నట్లుగా మనం అక్కడ సందర్భాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమైపోయింది ప్రభు యొక్క శరీరం అని చెప్పేసి ఆమె అక్కడ వేదన పడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దూతలు వచ్చి చెప్పారు, ఆయన ఇక్కడ లేడు, మృతులలో ఆయనను నీవెందుకు వెతుకుతున్నావు, ఆయన ఆల్రెడీ హీఈస్ రిజన్ అని చెప్పేసి వారు చెప్పారు. అయితే ఈమె కంగారు పడిపోతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి యేసు ప్రభు వారు వచ్చినప్పటికీ కూడా ఆయనని ఈమె గుర్తుపట్టలేకపోయింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి అంటే ఏమంటున్నాం అక్కడ జవాబు, అయ్యా నా ప్రభు యొక్క శరీరం ఇక్కడ ఉండాలి, ఆ యొక్క శరీరాన్ని ఒకవేళ నువ్వేమైనా తీసుకొని వెళ్ళావా, నీవెక్కడికైనా తీసుకొని వెళ్ళినట్లయితే నాకు చెప్పు, నేను దానిని మోసుకొని వెళ్తాను, నేను ఆయన యొక్క శరీరాన్ని ఎత్తుకొని వెళ్తాను. ఎంత ప్రేమండి ప్రభు మీద. సామాన్య స్త్రీ ప్రభు యొక్క శరీరాన్ని నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఆయన శరీరాన్ని ఒకవేళ నువ్వు తీసుకెళ్తే చెప్పు అని చెప్పేసి దుఃఖముతో, బాధతో, వేదనతో ఏడుస్తా అక్కడే నిలిచి ఉండి మాట్లాడుతూ ఉన్నది. అప్పటికీ కూడా వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పి ఆమె గుర్తించలేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరియా అని చెప్పి ఆమెను పిలవగానే ఆమె ఆత్మీయమైనటువంటి దృష్టి వెలిగించబడింది, స్వరాన్ని గుర్తుపట్టింది ఆమె. అందుకే లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తాయి కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నా స్వరము నా గొర్రెలు వింటాయి, నేను చెప్పేటువంటి మాటను, నా దగ్గరికి వచ్చేటువంటి ఈ యొక్క బిడలు నా మాటను వింటారనేటువంటి నమ్మిక ప్రభువు కలిగి ఉంటున్నాడు. అలాగుననే మగ్దలేని మరియా కూడా చూసినప్పుడు తోటమాలి అనుకుంది, కానీ ఎప్పుడైతే ఆయన స్వరములో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ యొక్క గాంభీర్యాన్ని మరియా అని చెప్పి పిలవగానే ఆమె కనిపెట్టేసింది, ఇతడు నా ప్రభువే అని చెప్పేసి వెంటనే ఏమని పలుకుతుంది అక్కడ, రబ్బాయి అని చెప్పి పలుకుతా ఉన్నది. నీవేనా? ఆమె గుర్తుపట్టేసింది ఇమీడియట్గా. షీ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు అనంటే ఆయన ఆమె పక్షాన వచ్చి అక్కడ నిలిచాడు, ఆమె మధ్యలోనికి వచ్చి అక్కడ ఆయన నిలిచాడు. ఎందుకంటే ఈమె దుఃఖముతో ఉన్నది, ఈమె బాధతో ఉన్నది, ఈమె వేదనతో ఉన్నది, ప్రభు యొక్క శరీరం ఏమైపోయిందో అనేటువంటి కంగారులో ఆమె ఉంది. ఇక నేనే స్వయంగా వెళ్ళి సమాధానం చెప్తే తప్ప ఈమె ప్రశాంతంగా ఉండదని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. అలాగైతే మన చెంత కూడా అనేక సందర్భాల్లో మనం దుఃఖించినటువంటి సమయాల్లో, మనం వేదన పడినటువంటి సమయాల్లో, హీ ఈజ్ ఎ గాడ్ హూ విల్ కంఫర్ట్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాలను ఆదరించేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. మగ్దలేని మరియ యొక్క హృదయాన్ని ఆయన అక్కడ ఆదరించినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఆమె మధ్య వచ్చి నిలిచాడు. ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడికి వచ్చి యేసుక్రీస్తు వారు నిలచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన నిలిస్తే జరిగేటువంటి ధన్యత అది. హీ విల్ టర్న్ అవర్ గ్రీఫ్ ఇంటూ జాయ్. 30వ కీర్తన 5వ చరణంలో అంటాడు కదా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రికాలం ఉండినను ఉదయకాలం అయ్యేసరికి ఇట్ విల్ టర్న్ ఇంటూ జాయ్, హీ విల్ మేక్ యూ హ్యాపీ. అలాగే ఇక్కడ కూడా మగ్దలేని మరియ యొక్క జీవితంలో జరిగినటువంటి పరిణామము అదే. అలాగే మన జీవితాల్లో కూడా వాట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ అ క్రిస్టియన్ బిలీవర్ అంటే, హీ విల్ గివ్ అస్ అన్ ఇటర్నల్ జాయ్. ఎనలేనటువంటి ఆనందము, ఎనలేనటువంటి సంతోషము ఆయన సన్నిధిలో నివసించేటువంటి వ్యక్తులకు ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. విశ్వాసికి ఉన్నటువంటి ఘనత అది, విశ్వాసికి ఉన్నటువంటి ఆధిక్యత అది.
కానీ చాలామంది అలాంటి ఆధిక్యతను అర్థం చేసుకోలేక లోకములో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటున్నారు. లోకములో ఆనందం ఉన్నదని పరుగులెత్తుతూ ఉంటున్నారు. ఎక్కడో ఏదో ఉన్నదని, ఎక్కడో ఏదో భ్రమల్లో మానవుడు, సాతానుడు ఏం చేస్తున్నాడంటే మానవుడికి కల్పించాల్సినటువంటి భ్రమలన్నీ కూడా వాడు కల్పిస్తూ ఉంటున్నాడు. అందుచేత నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము ఎక్కడ ఉన్నదో నేడు ప్రపంచం గుర్తించుకోలేకపోతా ఉన్నది ప్రియులారా. కానీ విశ్వాసులమైనటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, we recognize where the joy is in. ఎక్కడ ఆ యొక్క సంతోషం ఉన్నదో మనం గుర్తించాం. సంఘములో ఆయన యొక్క సంతోషం ఉన్నది, వాక్యములో ఆయన యొక్క సంతోషం ఉన్నది, ప్రార్థనలో ఆయన యొక్క సంతోషం ఉన్నది, ఆత్మీయమైనటువంటి సహవాసములో ఆయన యొక్క సంతోషము దాగి ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అందును బట్టి ఈమె ఆదరణ పొందినటువంటి స్త్రీగా మొదటిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవ విషయం చూసినట్లయితే అదే 20వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అమ్మా కొంచెం అటు తీసుకెళ్ళండి. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. శిష్యులు భయపడిపోతూ ఉంటున్నారు. కాపరి లేనటువంటి మంద, ప్రభు ఏమైపోయాడో అనేటువంటి జ్ఞానము లేనటువంటి శిష్యులు వీరు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, అయినా కానీ వీరు గుర్తించుకోలేకపోయారు. ఈ శిష్యులందరూ కూడా రోమా ప్రభుత్వానికి భయపడిపోయారు. రోమా సైనికులు కనుక మనల్ని చూసినట్లయితే, రోమా అధికారులు కనుక మనల్ని చూసినట్లయితే, యేసును అంగీకరించినందుకు, యేసుకు శిష్యరికం చేసినందుకు, యేసు ప్రభు వారిని వెంబడించినందుకు వీరు మమ్మల్ని కూడా జైల్లో వేస్తారేమో, మమ్మల్ని కూడా కొడతారేమో, మమ్మల్ని కూడా మరి చంపివేస్తారేమో అని చెప్పేసి భయపడిపోయి ఏం చేశారు? వాళ్ళు ఒక గదిలో దాగుకొని ఉన్నారంట. దాగుకొని ఉన్నా కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. వీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ వారి యొక్క మధ్యలో నిలిచినటువంటి ప్రభువును మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అనేక సందర్భాల్లో దేవుడు చెప్పాడు శిష్యుల్ని ధైర్యంగా ఉండమని. నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైనటువంటి కఠినమైనటువంటి శ్రమలు మీ మీదకి వస్తాయి, జాగ్రత్తగా ఉండండి రా బాబు అని చెప్పినా కానీ వీరు ఎన్నడూ కూడా ప్రభు యొక్క లేఖనాల మీద స్పష్టంగా మనస్సు పెట్టినటువంటి వారు కారు. ఎందుకంటే భౌతికమైనటువంటి మనస్సు ఎక్కువైపోయింది. నేడు కూడా జరుగుతున్నటువంటిది ఏంటి? సంఘాలలో ప్రకటించబడుతున్నటువంటి వాక్యము మీద మనస్సును కేంద్రీకరించలేకపోతూ ఉంటున్నారు. ఆ లేఖనాల్లో ఉండేటువంటి ఆత్మీయతను వెంబడించలేకపోతూ ఉంటున్నారు నేటి ప్రపంచంలో ఉండేటువంటి క్రైస్తవులు. శిష్యులు కూడా చేసింది అదే, అయినా కానీ దేవుడు వదిలిపెట్టినటువంటి వాడు కాడు. వారు ఎక్కడైతే దాగి ఉన్నారో వారి మధ్యకు వెళ్ళి నిలిచినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక సందర్భంలో ఒకరు దాక్కొని ఉన్నారు. ఎవరు చెప్తారా? ఆదాము హవ్వలు. వారు కూడా పాపము చేసి దేవుడి దగ్గర నుంచి దాక్కోవాలని చెప్పి ప్రయత్నించారు. ఎవరైనా దేవుడి దగ్గర నుంచి దాక్కోగలరా అండి? ఎవరు కూడా ఆయన దృష్టికి కనబడకుండా ఎవడు కూడా తప్పించుకోలేడు, ఎక్కడికి కూడా పారిపోలేడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, ఈయన కూడా వారి మధ్య వచ్చి నిలిచి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే సమాధానం ఎందుకు వీరికి? వారి యొక్క హృదయము కలవరంతో నిండిపోయి ఉన్నది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్? మన యొక్క జీవితం ఏంటి? ప్రభువు లేడు ఇప్పుడు. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఏమైపోతుంది, మన జీవితాలు ఏమైపోతాయని చెప్పేసి నేడు కూడా చాలామంది వాట్ ఈజ్ మై లైఫ్, వాట్ ఈజ్ మై అంబిషన్, వాట్ ఈజ్ మై స్కోప్ అని చెప్పేసి చాలామంది ప్రపంచంలో వేదన పడతా ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారు అంటూ ఉంటున్నారు, హృదయాన్ని కలవరపడనివ్వవలసినటువంటి పని లేదు, శాంతిని అనుగ్రహించడానికి నేను వచ్చాను. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, బిహోల్డ్ ద పీస్ ఐ గివ్ అంటు యూ.
సమాధానాన్ని నేను అనుగ్రహించడానికి వచ్చాను. మీ హృదయం కలవరంగా ఉంది కదా, శత్రువు వచ్చి దాడి చేస్తాడేమో అని హృదయం కలవరపడుతుంది కదా, రోమా ప్రభుత్వం ఏం చేస్తుందో మిమ్మల్ని చెప్పి కలవరపడుతున్నారు కదా, అయినా కానీ భయపడవలసినటువంటి పని లేదు అని చెప్పేసి శిష్యులను బలపరిచినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పిరికితనంతో దాక్కున్నారు, కానీ ఎప్పుడైతే ప్రభు వారి మధ్య వచ్చి నిలిచి వారిని ధైర్యపరిచాడో, వారిలో పిరికితనపు ఆత్మ లేదు. ఇప్పుడు ధైర్యంతో వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. 12 మంది అంటే 11 మందిలే, అప్పటికి 11 మంది కూడా వారు వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ప్రభు యొక్క సిలువను, ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క విమోచనను, ప్రభు యొక్క రక్షణను వారు భయపడనటువంటి వారుగా, వారు ప్రకటించినటువంటి వారుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు మన మధ్య వచ్చి నిలిచి ఉంటే జరిగేటువంటిది ఏంటంటే, పిరికితనము పోయి ధైర్యము కలిగినటువంటి వారంగా, ప్రభు కొరకు సేవించే వారంగా, ప్రభు కొరకు ఆరాధించే వారంగా, ప్రభు కొరకు మహిమను చెల్లించే వారంగా మనం ఉంటాం. శిష్యులు కూడా ధైర్యంగా అడుగులు ముందుకు వేశారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి వారి ప్రాణాలను వారు దేవునికి అర్పించి వేశారు. గనుక ధైర్యంతో వారు ప్రభువును సేవించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 21:4. సూర్యోదయం అగుచు ఉండగా యేసు ధరిని నిలిచెను. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, పేతురు ఇంతకు ముందు శిష్యుల్ని బలపరిచాడు, కానీ పేతురు మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి లేడు. అయితే ఈ కీలకమైనటువంటి ఇంపార్టెంట్ పర్సన్ ఎక్కడున్నాడు అని అంటే, ఇక ప్రభువు లేడు కదా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు, వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ప్రభువుని వెంబడించినటువంటి వాడు, అప్పటి వరకు ప్రభువుని సేవించడానికి ఇష్టపడినటువంటి వాడు, ప్రభువా నీతో పాటు నేను కూడా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను ప్రభువా అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి పేతురు, ప్రభువు లేకపోయేసరికి ఇక మనకేం పని ఉందని చెప్పేసి వెంటనే పొద్దున్నే లేచి యథావిధిగా ఆ యొక్క నెట్ తీసుకున్నాడు, చేపల వల్ల తీసుకొని భుజాన్ని వేసుకొని తన బోటుని తీసుకొని బయలుదేరటానికి నిమగ్నమైపోయాడు. పేతురు శిష్యులందరినీ కూడా నడిపించవలసినటువంటి వాడు, అందరికంటే కూడా పెద్దవాడు వయసులో, అందరికంటే కొద్ది గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, మిగిలినటువంటి శిష్యులందరికంటే కూడా ప్రభువును సమీపంగా అన్ని విషయాల్లో కూడా చూసినటువంటి వాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే, అందరికంటే సమీపంగా ఉండేటువంటి వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అదేదో చూపిస్తారు కదా, కత్తి తీసుకొని ఒక హీరోని ఎవరినో పొడుస్తారు. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదో ఒక సమయంలో బ్యాక్ స్టాబింగ్ చేస్తారు. పేతురు కూడా అదే చేస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి వారి మధ్య ఆ ధరిన నిలిచినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పేతురు ఏం చేస్తున్నావు? వేర్ యు ఆర్ గోయింగ్? వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? సంఘానికి మూల రాయిగా నువ్వు ఉండాలని చెప్పి, పునాది రాయిగా నీవు ఉండాలని చెప్పి, ఇదిగో నీవు పేతురు అనబడినటువంటి నీ మీద సంఘమును కట్టడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు చెప్తే, ఈయన ఏం చేశాడు? వదిలిపెట్టేసి వెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ పేతురు సరి చేసుకున్నాడండి. పేతురులో ఉన్నటువంటి సుగుణం అదే. పేతురు తప్పు చేశాడని గ్రహించి తప్పును వెంటనే సరిదిద్దుకున్నాడు. నేను అలా చేసి ఉండకూడదు, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నేను అలా అబద్ధం ఆడి ఉండకూడదు, నేను అలా నా ప్రభువును వదిలిపెట్టి ఉండకూడదు, నేను అలా శిష్యులను వదిలిపెట్టేసి వచ్చి ఉండకూడదు అని చెప్పేసి పేతురు చేసిన తప్పును వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడుందా అండి ఆ యొక్క రీకన్సిలియేషన్ మైండ్ అనేది?
చేసిన తప్పే చేసుకుంటా, తప్పు చేశానని లేదు, పాపం చేశానని లేదు, దేవునికి విరోధంగా జీవిస్తున్నానని లేదు, దేవునికి హేయంగా జీవిస్తున్నానని లేదు, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నానని లేదు. అనేక విషయాల్లో తప్పిపోతున్నప్పటికీ కూడా నేడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేర్ ఈజ్ నో మైండ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పునర్పరిశీలన చేసుకోవాలి. నేను ప్రభువుతో వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాను, నేను సహవాసాన్ని ఎలా కలిగి ఉంటున్నాను, ప్రార్థనను ఎలా కలిగి ఉంటున్నాను, వాక్యాన్ని చదువుట్లో నేను ఎలా ఉంటున్నాను. బట్ పీటర్ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. పేతురు తనను తాను సరి చేసుకొని ప్రభువు ద్వారా ఒక బలమైనటువంటి పనిముట్టుగా ఉపయోగపడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పేతురు యొక్క జీవితము సంఘానికి ఎందుకు పోలిక అంటే, సంఘములో కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు, కానీ సరి చేసుకోవాలి పేతురును మాదిరిగా తీసుకొని. అందుకే నీ మీద నా యొక్క సంఘాన్ని నేను కడుతున్నాను అని చెప్పాడు. సంఘములో కూడా కొన్ని పరిస్థితుల వల్ల అలా జరిగినప్పుడు వ్యక్తి వెంటనే ప్రభువు దగ్గర, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, నేను ఇలాగ తప్పు చేశాను, నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి ఒప్పుకోవలసినటువంటి వారై ఉంటున్నారు. దే నీడ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. దావీదు కూడా చేసినటువంటిది అదే. చేసినటువంటి తప్పును వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 4వ విషయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం త్రిప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము. బాగా కాలు నొప్పి ఉందని ఒక అరగంటలో ముగిద్దాం అనుకున్నా కానీ అవ్వట్లేదు. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. స్తెఫను కృపతోను బలముతోను నిండినటువంటి వాడై గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండెను. 4వ వ్యక్తి స్తెఫను ఏ రీతిగా దేవుని ద్వారా బలపరచబడ్డాడు అనంటే, స్తెఫను అప్పటికే దేవునిలో ఒక బలమైనటువంటి శిష్యుడుగా ఉంటున్నాడు, దేవుణ్ణి బలముగా వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, పరిచారకుల్లో ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రకటన చేయటానికి నిమగ్నమై ఉన్నప్పుడు తన ఒకే ఒక్క ప్రసంగముతో ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన ప్రకటన చేసినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అక్కడ యూదులు ఉన్నారు, అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, అక్కడ సద్దూకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ అబ్రహాము మొదలుకొని మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక వరకు కూడా సమస్తాన్ని కూడా ఒకే ఒక్క ప్రసంగంలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అనంటే అది స్తెఫను మాత్రమే అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆ వాక్యము ప్రకటిస్తూ ఉంటుండగా మరణము తన ఎదుట ఉన్నదని స్తెఫనుకు తెలుసు. ప్రజలందరూ కూడా తన మీద ద్వేషము కలిగి ఉన్నారని, ప్రజలందరూ కూడా తన మీద వ్యతిరేకత కలిగి ఉన్నారని, ప్రజలందరూ కూడా తన వెనకాల మరి ఏదో ఒక మాటలు మాట్లాడుకునేటువంటి వారుగా ఉన్నారని స్తెఫనుకు తెలుసు. చదవండి ఆ మాట, అక్కడే 7వ అధ్యాయం 58 చదవండి. 54 7:54. 7 అపోస్తల కార్యాల గ్రంథం 7:54. వారు ఈ మాటలు విని కోపముతో బహుగా మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. స్తెఫనుకు అర్థమైపోయింది సీనేంటో. ఈ వాక్యం ఇలా చెప్తే వీరు వ్యతిరేకిస్తారని తెలుసు, ఈ వాక్యం ఇలా చెప్తే వీరు నన్ను చంపివేస్తారేమో అని స్తెఫనుకు తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రభువు యొక్క మహిమార్థమై ఆఖరిగా ఒకే ఒక్క ప్రసంగం చేసి మారితే మారారు లేకపోతే లేదనే విషయానికి అనుగుణంగా స్తెఫను అక్కడ బోధించడం ప్రారంభించాడు. ప్రజలందరూ కూడా రాళ్ళు రువ్వి చంపడానికి వారు నిమగ్నమైపోయారు. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో మనందరికీ తెలుసు. రాళ్లతో కొట్టి ఆయనను హతమార్చడానికి ప్రజలందరూ కూడా అక్కడ నిమగ్నమై ఉంటుండగా ఆకాశపు వాకిళ్ళు తెరవబడ్డాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ యొక్క మేఘాల మీద ఆయన నిలిచి, ఆయన మహిమా సింహాసనమునందు ఆయన నిలిచి
లేచి నిలబడ్డాడంట ఆయన అక్కడ. ఎప్పుడైనా పిల్లలు స్కూల్స్లో కాంపిటీషన్స్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు వారు ఆ కాంపిటీషన్ విన్ అవుతున్నప్పుడు లేకపోతే దానికి ఎండ్గా ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎక్సైట్మెంట్తో, ఓవర్ జాయ్తో లేచి నిలబడి దే వెల్కమ్ దేర్ చిల్డ్రన్ విత్ క్లాప్స్, దే అప్లాడ్ దెమ్. ఇక్కడ కూడా ప్రభువు చేస్తున్నటువంటిది అదే. యేసుక్రీస్తు వారే స్వయంగా సింహాసనమునందు కూర్చున్నటువంటి వ్యక్తి స్వయంగా లేచి నిలబడి, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, లోకమందు నేను ఈయనను దేని కొరకైతే పుట్టించానో, దేని కొరకైతే రక్షించానో, దేని కొరకైతే నా పని కొరకు నియమించుకున్నానో ఆ పనిని సమగ్రంగా నిర్వర్తించి నా సన్నిధికి రావటానికి సంసిద్ధుడయ్యాడు. కాబట్టి ఆయనే లేచి నిలవబడి ఆ స్టెఫనును వెల్కమ్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకా ప్రాణము పూర్తిగా పోక మునిపే స్టెఫను ఆ యొక్క మహిమా దర్శనాన్ని ఆయన చూడగలిగాడు. ఆ యొక్క దివ్య తేజోమయుని యొక్క స్వరూపాన్ని ఆయన చూడగలిగాడు. ఆ యొక్క సింహాసనమునందు ఆసీనుడుగా ఉండేటువంటి ప్రభు యొక్క ముఖ కాంతి ఏ రీతిగా ఉంటుందో, ఆయన యొక్క మహిమ ఏ రీతిగా ఉంటుందో మరణాన్ని చూశాడు. మరణము తన ఎదుట ఉన్నప్పటికీ కూడా దానిని జయించుకొని దాని తర్వాత రాబోయేటువంటి మహిమను చూసినటువంటి స్టెఫనును మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి విధానంగా మనం ఎదగవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. చివరిగా మరి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును, అన్య జనులు కూడా దానిని విను నిమిత్తమును, ప్రభువు చూడండి అక్కడ, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఐ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ లయన్. సింహము నోట నుండి నేను తప్పించబడ్డాను. మరణము యొక్క కోరల నుండి నేను తప్పించబడ్డాను. ఇది పౌలు యొక్క స్వయ అనుభవం. పౌలు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ఆయన ప్రయాణించవలసి వచ్చింది. యేసుక్రీస్తు వారిని స్వయంగా చూసినటువంటి వాడు కాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో శిష్యరికం చేసినటువంటి వాడు కాడు. కానీ దేవుని యొక్క, ఆయన మాటల్లో ఆయనకు తెలియచేస్తూ ఉంటాడు, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన నన్ను పిలిచినటువంటి విధానాన్ని బట్టి, ఆయన నన్ను అన్య జనాంగాలకు అపోస్తలుడుగా ఉండటానికి, సువార్థికుడుగా ఉండటానికి ఆయన నన్ను ఏర్పాటు చేసి ఉన్న ప్రకారముగా నేను ఈ యొక్క సేవా పరిచర్యను చేస్తూ ఉన్నానని చెప్పి పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన ఏమి సులువుగా సేవను చేసినటువంటి వాడు కాడు. అంతా కూడా డక్కా ముక్కీలు తింటా తన యొక్క జీవితాన్ని సేవా పరిచర్యలో ముందు కొనసాగించినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి వాడు. యెరూషలేముకి వెళ్తేనేమో యెరూషలేములో చెరసాలలో వేసేశారు. రోమాకి వెళ్ళాలని ప్రయత్నిస్తే అనేక సందర్భాల్లో ఓడబద్దలైపోయి సముద్రంలో ఈదుకుంటా మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయి, ఇంకొక దగ్గర ఒక ఐలాండ్కి వెళ్ళిపోతే అక్కడేమో సర్పాలతో ఉండిపోయి, అనేక సందర్భాల్లో జైల్లో వేయబడి, కొట్టబడి, నలుగగొట్టబడి, అనేక విధానాలుగా మరణము తన అంచుల వరకు రాళ్లతో కొట్టడానికి ప్రజలు వచ్చి ఇతడు చనిపోయాడులే, ఇక ఇంత మనకి పని లేదని చెప్పి ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ దేవుడు పౌలును వదిలిపెట్టినటువంటి వాడు కాడు ప్రియులారా. అందుకే అక్కడ పౌలు ఆ మాటలు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో అన్య జనులకు వాక్యాన్ని వినటానికి నేను ఉన్నాను. ఎందుకు అనంటే ప్రభు నా పక్షాన నిలిచి అని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు.
అలాగే విశ్వాసులమైనటువంటి మన పక్షాన కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్య నిలిచి ఉంటున్నాడు. కాబట్టే మన జీవితాలు అనేక సందర్భాల్లో మరణాన్ని చూడకుండా, అనేకమైనటువంటి సమయాల్లో ఇబ్బందులు పడకుండా దేవుడు ఏదో ఒక రూట్లో మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. పౌలు యొక్క అనుభవం అదే. నన్ను బలపరచువాని యొక్క శక్తిని బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్నానని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, మరణం అంటే ఈయనకి భయం లేదు. మరణం అంటే ఏమైపోతుందో అనేటువంటి చింత లేదు. చాలామంది మరణం అనగానే భయపడతా ఉంటారు. చిన్న జ్వరం వచ్చిందంటే నమ్మో పరిగెత్తండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. కాబట్టి మరణం అంటే మానవునికి ఎంత షివరింగ్. నాకు సామాన్యంగా మరణం అంటే అంత పెద్ద భయం ఉండదు. మరణ పంచుల వరకు చాలా సమయాల్లో వెళ్ళాను నా జీవితకాలంలో. అనేక యాక్సిడెంటుల్లో, అనేక రోగాలతో హాస్పిటల్లో నా జీవితకాలం నేను పొడిపించుకున్న ఇంజక్షన్లు మీ జీవితంలో ఎవడు పొడిపించుకున్నాడు ఇక్కడ. నా శరీరంలో నాకైనన్ని ఆపరేషన్లు, నాకైనటువంటి స్టిచ్చెస్ మీలో ఎవరికి కూడా ఉండుండవు. దరిదాపు ఒక 30 భాగాల్లో స్టిచ్చెస్ ఉన్నాయి నా శరీరంలో. నా మొహం మీదనే ఒక 10 భాగాల్లో ఉంది, కనబడదు. కాబట్టి మరణం అంటే మానవునికి ఎంత భయం. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు మానవుడు భయాందోళనకి చెందుతూ ఉంటాడు. కానీ ప్రభు యొక్క వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉండాలి, మనల్ని ఆదరించేదిగా ఉండాలి. నా తల్లిదండ్రులు నాకు అలాంటి పునాదిని వేశారు. మరణము మీద, దాని నెక్స్ట్ ఏంటి అనే దాని మీద నాకు ఎక్కువ పునాదులు నా తల్లిదండ్రులు నాకు వేశారు. కాబట్టి ఎవరైనా కొన్నిసార్లు చనిపోయినా కానీ, అక్కడికైనా వెళ్ళినా కానీ నాకు ఏడుపు రాదు. మా బంధువుల్లో ఎవరైనా చనిపోయినా కానీ ఏడుపు అనేది రాదు నాకు. ఎందుకు అనంటే మరలా చూస్తాను కదా, మరలా వీళ్ళని ఆకాశంలో కలుస్తాను కదా, పరలోకంలో కలుస్తాను కదా అనేటువంటి ఒక నిబ్బరము, ధైర్యం నాకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పౌలు ఆ యొక్క మహిమ ఎదుట ఈ యొక్క లోకపు శ్రమలు ఎన్నతగినవి కావని చెప్పి ఆయన తన జీవిత అనుభవంలో నుండి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 48వ కీర్తన త్రిప్పండి. 48వ కీర్తన 14వ వచనం. 48:14. ఈ దేవుడు సదాకాలమునకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎక్కడి వరకు అంటండి? మరణము వరకు. అంటే దేవునిలో ఉన్నటువంటి వ్యక్తికి, దేవునిలో లేనటువంటి వ్యక్తిని సాతాను నడిపిస్తాడు. వాడు ఈ లోకపు మరణం, అది ఆత్మీయమైనటువంటి మరణం అది. కానీ యేసును కలిగి ఉన్నటువంటి వ్యక్తి, యేసును మన జీవితాల్లో నిలిచేలాగా మనం చేసుకుంటే, మనల్ని ఇహలోకంలో ఈ శరీరం అనేది ఒక వెజల్ మాత్రమే, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయేటువంటి మార్గము అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అందుకే ఆ మాటలు అక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాంటి సందర్భంలో కూడా, ఆఖరికి మరణపు మంచము మీద కూడా ప్రభువు మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు కాడు. ఎందుకంటే ఆ మరణాన్ని సహితము, మరణపు ముళ్ళును సహితము తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, తన ప్రశస్తమైనటువంటి రక్త ప్రభావము ద్వారా దానిని ఓడించేశాడు, దానిని విరిచివేశాడు. అందుకే మనకు కూడా జయ జీవితాన్ని అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి 5 మంది వ్యక్తులు 5 రకాలైనటువంటి ఉపయోగాలను వారి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. మొదటిది ఎవరు? మగ్దలేని మరియా. మగ్దలేని మరియా ఆమె దుఃఖముతో, వేదనతో ఉంటున్నప్పుడు ఆమె యొక్క హృదయాన్ని దేవుడు ఆదరించినటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవ వ్యక్తి ఎవరు? రెండవ వ్యక్తి ఎవరండి? మర్చిపోయారా? శిష్యులు కూడా భయపడిపోయారు, పిరికితనంతో వారు ఉంటున్నారు. కానీ శిష్యుల్ని ధైర్యపరిచినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాము. మూడవ వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము, పేతురు. హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ సెట్ రైట్ ఇన్ గాడ్స్ పాత్. దేవుని ద్వారా
కరెక్ట్ చేసుకున్నాడు. హీ రీకన్సిలియేటెడ్ హిమ్సెల్ఫ్. పునర్పరిశీలన చేసుకున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా పునర్పరిశీలన అనేది చాలా అవసరం. అది లేక చాలామంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. 4వ వ్యక్తిని మనం చూసినప్పుడు స్టెఫను. మరణము తన ఎదుట ఉన్నప్పటికీ కూడా మరణాన్ని దాటుకొని మహిమను చూసినటువంటి స్టెఫనును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 5వది పౌలు. మరణపు కోరల్లో మరణమును స్వయంగా రుచి చూసి ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళి కూడా మరలా తిరిగి వచ్చి తన శరీరంతో ప్రభువును మహిమపరిచి సేవించి చివరి మట్టుకు కూడా శిరస్ఖండన చేయబడేంత వరకు కూడా పౌలు దేవునికి ఉపయోగపడ్డాడు అని అంటే అది దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలును ఎన్నడూ కూడా మర్చిపోయినటువంటి వాడు కాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క కాపుదలను స్వయంగా పౌలు అనేక సందర్భాల్లో చూసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ 5 విషయాలే కాదు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ప్రభు మన మధ్య నిలిచి ఉంటే గొప్ప అనుభవాలను ఆత్మీయంగాను శారీరకంగాను నడిపించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు. ఆయన మీద నమ్మిక కలిగి ఉందాం. ఆయన యొక్క చేతులకు మన జీవితాలను సమర్పించుకుందాం. ఆ రీతిగా మనల్ని దేవుడు నడిపించినట్లుగా ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమందు ఆశీనువైన మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములన్నింటినీ కూడా మీరు దీవించి మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. అలనాడు మగ్దలేని మరియ జీవితంలో, శిష్యుల జీవితంలో, పేతురు జీవితంలో, స్టెఫను జీవితంలో, అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి అనుభవాలలో నుండి కొన్ని అనుభవాలు మేము ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నేర్చుకునేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము. విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా మా జీవితాల్లో అది సఫలీకృతము కాగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయుచూ ఉంటున్నాము నాయన. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లోనూ రాకపోకల్లోనూ మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించండి. యవన బిడ్డల యొక్క చదువుల్లో, కాలేజీ రాకపోకల్లో మీ యొక్క క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. సండే స్కూల్ బిడ్డలను కూడా మీరు దీవించండి. చంటి బిడ్డలకు కూడా కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మరి ఒక సందర్భంలో నడిపించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. తరువాత జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండార్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్.